రొట్టె విరవటం. రొట్టె విరవటం అంటే ఏంటి? చాలా మంది రొట్టె రసం పుచ్చుకునేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే, మంచిదే అది కూడా, నేను దాన్ని తప్పు అనట్లేదు, కానీ రొట్టె విరవటం అంటే ఏంటంటే, నేనేమైనా తప్పులు చేసినా చూసుకుని నేనేం తప్పులు చేయకపోతే చెయ్యాలి, నేను తప్పులు చేస్తుంటే చేయకూడదు అనుకుంటారు. బైబిల్ చెప్పే సత్యం అది కాదు. బైబిల్ చెప్పేది ఏంటంటే, నువ్వు తప్పు చేశావు అని తెలుసుకున్నప్పుడే చెయ్యాలి. నేను తప్పులేం చేయలేదు అని అనుకుంటే అసలే అదే పెద్ద తప్పు. బుద్ధి లేనివాడు అంటది దేవుని వాక్యం. నేను తప్పులు చేశాను అని తెలుసుకోవడం కోసమే ఆ సమయం, నేను పాపిని అని తెలుసుకోవడం కోసమే ఆ సమయం. ఆ రొట్టె రసం పెట్టిందే పాపల కోసం, పరిశుద్ధుల కోసం కాదు. పరిశుద్ధులు ఉంటే వాళ్ళకి యేసుప్రభు అవసరం లేదు. యేసుప్రభు ఎందుకు పరిశుద్ధులకు? రొట్టె రసం పెట్టిందే నేను పాపిని ప్రభువా అని ప్రభు దగ్గరికి రావడం కోసం. ప్రభు అందుకనే ఆ రాత్రి దానిని నిర్ధారించాడు. ప్రభు రాత్రి భోజనం, రొట్టె రసం, బల్ల, ఎన్నో పేర్లున్నాయి దానికి. ఎన్ని పేర్లున్నా దాని అవగాహన ఏంటి అంటే, నేను పాపిని అని ఒప్పుకోవటం. ఆ రొట్టె పెట్టినప్పుడు రొట్టె దేవుని శరీరానికి సంబంధించింది. దేవుని శరీరంలో నేను ఒక భాగమును అని మనల్ని గుర్తు చేసుకునేందుకు